అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సృజనాత్మకత సామర్థ్యం పెరుగుతుంది. మీరు మీ బడ్జెట్ గురించి చాలా ఆందోళన చెందుతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీరు గత జీవిత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఈరోజు మీ జీవితంలోకి కొత్త అనుభవాలను తీసుకురాబోతుంది. మీ సమస్యలన్నీ క్షణాల్లో పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మీకు పెద్ద ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడతారు. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. ఈ సమయంలో ఆదాయంతో పాటు ఖర్చుల పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోండి. చాలా కాలం క్రితం తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐ ఈరోజు పూర్తవుతుంది. మీకు ఆర్థికంగా చాలా ఉపశమనం లభిస్తుంది. మీరు కొత్తగా పని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీకు మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ఆకట్టుకునే ప్రసంగం ఉద్యోగంలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. కానీ మృదువైన స్వరాన్ని ఉపయోగించండి. మీ పొదుపును ప్రణాళిక చేసుకోవడానికి మరియు సంపదను కూడబెట్టుకోవడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. ఈరోజు ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మీ సామర్థ్యాలను నమ్మండి. కుటుంబంతో కలిసి ఇంటి సామాన్లు కొనుగోలు చేస్తూ సమయం గడుపుతారు. దగ్గరి బంధువుతో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించుకోవడం మీ సంబంధంలో తిరిగి మాధుర్యాన్ని నింపుతుంది. మీరు మీ వ్యవహారాల్లో మరియు అపరిచితులతో వ్యవహరించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది. విద్యార్థుల ఏకాగ్రత లోపించవచ్చు. ముఖ్యమైన వ్యాపార కార్యకలాపాలు బయటకు రావచ్చు. మీ ఉద్యోగుల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. అయితే పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుంది. కాబట్టి పూర్తి ఉత్సాహంతో మీ పనిపై దృష్టి పెట్టండి. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం ఉండవచ్చు. ఇది గృహ ఏర్పాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రేమ వ్యవహారాలు విఫలం కావచ్చు. అసమతుల్యమైన ఆహారం మరియు దినచర్య కడుపు నొప్పికి కారణం కావచ్చు. గ్యాస్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీ స్థిరత్వం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం వల్ల అనేక పనులు అనుకూల దిశలో సాగుతాయి. గతంలో ఎదురైన కొన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. మీ నిర్ణయాలను ఇతరులు గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త ప్రణాళికలను ప్రారంభించడానికి అనుకూల సమయం. ప్రశాంతంగా వ్యవహరించడం వల్ల ప్రతి విషయంలో సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో పురోగతికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ కృషిని ఉన్నతాధికారులు గుర్తించి ప్రశంసించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. పెట్టుబడులు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. చాలా రోజుల తర్వాత స్నేహితులతో కలయిక ఏర్పడి ఆనందకరమైన సమయం గడిపే అవకాశం మీకు ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఉత్సాహంగా రోజంతా గడుస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర విశ్వాసం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. బంధువులు, స్నేహితులతో సంబంధాలు మరింత బలపడతాయి. మీ సానుకూల ఆలోచనలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి. ధైర్యం, సహనం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈరోజు మీకు అనేక రంగాల్లో సంతృప్తికరమైన విజయాలు అందిస్తుంది. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఒక పార్టీ లేదా పిక్నిక్ ఏర్పాటు చేయబడవచ్చు. పనిచేసే చోట మీ పని ప్రశంసించబడుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు ఇంట్లోనూ బయట కూడా సంతోషంగా ఉంటారు. తొందరపడి పనులు చేయవద్దు. సృజనాత్మకత పనులు విజయవంతమవుతాయి. ఒక వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు విజయవంతంగా ప్రారంభం అవుతుంది. ఈరోజు మీరు మీ దౌత్య సంబంధాల నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు మీ కుటుంబం మరియు వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఒక సన్నిహిత మిత్రునితో ఒక అప్రియమైన సంఘటన జరగవచ్చు. ఇది మీకు కొద్దిగా కలవరం కలిగించవచ్చు. మీరు మీడియా, కళలు, ప్రచురణ మొదలైన రంగాల్లో మంచి విజయం సాధించవచ్చు. మీకు అప్పగించిన పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతారు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ వాతావరణంలో చాలా ఉద్రిక్తత ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు మరియు తోబుట్టువులతో సంతోషంగా సమయం గడుపుతారు. మీరు మీ పోటీదారులను ఓడించగలుగుతారు. ఈరోజు మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీరు ప్రయాణం చేస్తారు. మీ జీవితంలో ఆధ్యాత్మిక స్పర్శను మీరు అనుభూతి చెందుతారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. కానీ మీ అమ్మగారి ఆరోగ్యం లేదా ఇంటి పనులు ఆందోళన కలిగించవచ్చు.
తోబుట్టువులు మరియు స్నేహితులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలన్నీ తగ్గించుకునే అవకాశం మీకు లభిస్తుంది. అధిక అంచనాలు పెట్టుకోవడం నిరాశకు దారితీస్తుంది. భావోద్వేగపరమైన విషయాలు తీవ్రంగా ఉంటాయి. ఉదయం ఒంటరిగా ఉండడం లేదా తక్కువగా మాట్లాడడం మీకు మంచి అనుభూతిని కలిగించవచ్చు. మీ భాగస్వామి ఈ నిశ్శబ్దాన్ని అపార్థం చేసుకుంటే మీకు కొంత ఏకాంతం కావాలని స్పష్టంగా చెప్పండి. మధ్యాహ్నం తర్వాత మీకున్న సమస్యలు కొన్ని తొలగిపోతాయి మరియు మీ ప్రేమ మరింత బలపడుతుంది. సంబంధాలలో ఉన్నవారు కలిసి సమయం గడపడాన్ని ఆనందిస్తారు. ఆకర్షణ మరియు సాన్నిహిత్యం రెండు నిలిచి ఉంటాయి. వివాహిత జంటలకు కలిసి కూర్చొని రోజువారీ ప్రణాళికలు వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. సాయంత్రం ఏవైనా పాత మనస్పర్ధలు పరిష్కరించుకోవచ్చు. ఉదయం పూట మీ పనికి సంబంధించిన పనుల్లో అతిగా దూకుడుగా ఉండకండి. తెర వెనుక సన్నాహాలు, పత్రాలను సమీక్షించడం, మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పాత సమస్యలపై దృష్టి పెట్టడం మరింత ఫలవంతంగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీలో ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మరియు మీరు సమావేశాలు, చర్చలు లేదా కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు. భాగస్వామ్యాలు, క్లయింట్లతో సంభాషణలు లేదా ఇంటర్వ్యూల వంటి సందర్భాలలో ఆకర్షణీయమైన ప్రదర్శన సహాయపడుతుంది. విద్యార్థులు తమ చదువును 2 భాగాలుగా విభజించుకోవాలి. ఉదయం పూట తేలికపాటి పునశ్చరణ చేయండి. తర్వాత ప్రధాన అంశాలను చదవండి. రాయడం, మాట్లాడడం మరియు ప్రదర్శనకు సంబంధించిన పనులు సాయంత్రం పూట ఉత్తమంగా ఉంటాయి. ఈరోజు మీకు కొంత అభద్రత భావం కలగవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండడం మంచిది. మీపై పెరిగిన పని బాధ్యతల భారం పడుతుంది. మీరు మీ పనిపై మరింత దృష్టి పెట్టవలసి రావచ్చు మరియు ఇది మీ ఆసక్తులను కొనసాగించడానికి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీరు మీ సంబంధంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి చాలా శ్రద్ధ వహిస్తారు మరియు దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడతారు. మీకు సంపాదించడానికి పరిమితమైన అవకాశం ఉంటుంది. మీ ఖర్చులను సరిచూసుకోండి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంతో, నూతన శక్తితో నిండి ఉంటుంది. మీరు ఏదైనా కొత్తదాన్ని ప్రయత్నించాలనుకునే కోరికను పొందుతారు. ఇది మీ అంతరాత్మతో మమేకమై మీ లక్ష్యాలపై దృష్టి సారించాల్సిన సమయం. మీ వృత్తి జీవితంలో మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఈ రోజును సానుకూల శక్తితో గడపండి. ఇది మీకు కొత్త అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ సంకల్పాలలో దృఢంగా ఉండి మీ లక్ష్యాల వైపు పయనించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక పోటీ పరీక్ష ఫలితం మీకు పూర్తిగా అనుకూలంగా రావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగంతో సంబంధం ఉన్న వ్యక్తుల దినచర్య ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ వారికి కార్యాలయంలోని ఉద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా మార్కెట్లో నిలిచిపోయిన మీ పెద్ద వాణిజ్య పని ఏదైనా సీనియర్ల మధ్యవర్తిత్వంతో ఈరోజు విజయవంతంగా ఈరోజు పూర్తి చేయవచ్చు. ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి మీ జీవిత భాగస్వామితో ఒక ప్రత్యేకమైన గంభీరమైన సంభాషణ జరపవచ్చు. ఇది కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది. మహిళలు ఈ రోజున చాలా ఆనందిస్తారు మరియు ఇంట్లోనే కిట్టి పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వారి మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.